అంటే మనది నమ్మకమే మన ఆధారం, కానీ నమ్మకాన్ని ఆధారంగా విదేశీయులు కొందరు స్వీకరించడం లేదు కనుక రాయిలో ఏమి రాసినారు, పుస్తకాల్లో ఏమి రాసినారని చెప్పాల్సిన ఉంటుంది. అలా చూసినప్పుడు ఇక్కడ 1400 సంవత్సరం ఇతిహాసాన్ని ఇంకా భద్రంగా వీళ్ళు చెప్పడం, శిలాలేఖాలన్నీ కూడా మన కోనవారు ఇక్కడ చూపించారు. ఈ గుడి ఇంకా కొంచెం కిందటికి అంటే పాతాళేశ్వరుడు అలా కొంచెం అవుతున్న స్థితిలో దీన్ని పైకి తీసి ఇంకా ఏమి మార్పు చేర్పు చేయకుండా ఆర్కియాలజీ, ఎపిగ్రఫీ ఇవన్నీ చెప్తారు కదా, అలా దీనికి అదే విధంగా మంచిగా పెట్టి ఆ పురాతన వైభవం తగ్గకుండా కానీ భద్రత భవ్యం దానికోసం కొన్ని సౌకర్యాలన్నీ చేసి ఈ పూజా సామాగ్రిలన్నీ పెట్టుకునేదానికి కూడా విడిగా రూమ్ లాగా చేసి దానంతా కూడా వీళ్ళు చేసి ఈ సన్నిధిని ఏమేమి ఉందో అంతా స్పష్టాక్షరంతో రాసి వచ్చే భక్తుల కోసము ఏ సన్నిధి దర్శనం చేసుకుంటామో ఆ వివరాలన్నీ కూడా రాసి ఇక్కడ ఈ గ్రహదోష నివృత్తి కోసము ఏదైతే ఈ మీన చాప చిహ్నాలు ఉన్నాయో దాన్ని కూడా చూపించారు. ఇలా కంచిలో మన వరదరాజస్వామి గుళ్ళో వెండి బల్లి, బంగారు బల్లి ఎలా ఉంటాయి, అలా ఇక్కడ కూడా శాపదోష నివృత్తి కోసము. తర్వాత ఇక్కడ శాపము అనుగ్రహం అనేది మన హిందూ ధర్మంలో ఒక ముఖ్య విషయం. మంచి పనులు చేస్తే మనకి అనుగ్రహం వస్తుంది, ఏదో పొరపాటు ప్రమాదం అవుతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా అనుగ్రహం అనేది మనం ఎన్నో పురాణాల్లో చూస్తుంటాం. అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అనుగ్రహం చేత అనేక వరాల్ని మనం పొంది దుర్భిక్షం లేకుండా, పేదరికం లేకుండా, విరోధాలు వైషమ్యాలు లేకుండా, వికల్పాలు లేకుండా మంచి సంకల్పంతో మనం పురోగతి పొందేది అనే అనుగ్రహ శక్తిని గురించి మనం అనేక పురాణాల్లో వింటున్నాం. అప్పుడప్పుడు మధ్యలో ఈ శాపాల గురించి కూడా మనం వింటున్నాం. అంటే ఎక్కువ అనుగ్రహమే, సకారాత్మకమైన ధర్మమే మనది, పాజిటివ్ రిలిజన్ మనది. అందరికీ మంచిదే మాట్లాడాలని వేదం చెప్తుంది. నా శ్లీలంకీర్తయేత్ అని చెప్పి చెడుగా మాట్లాడకూడదు, విరోధంగా మాట్లాడకూడదు, ఇది లేదు, ఇది కాదు, ఇది రాదు, ఇలాంటిదని చెప్పకూడదు. చేయటానికి చూడాలి. మంచి పని అయితే దాంట్లో మనం దూరంగా ఉండకుండా ఏదో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి అనేదాన్ని మన ధర్మం మనకి నేర్పిస్తుంది. అందుకే ఈ ధర్మంలో చలివేంద్రాలు, ఇంకా అన్నదాన సత్రాలు, ఇంకా అనేక ధర్మాలు అన్నీ చేశారు. ఈ వేసవి కాలంలో నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం, విసర్గన్న ఇవ్వటం, ఇదంతా చేసి ఆతపత్రం ఇవన్నీ ఇవ్వటం, ఇదంతా మన ధర్మంలో చెప్పారు. ప్రపా అని పేరు, చలివేంద్రానికి ప్రపా అని పేరు. అలా ఈ ధర్మం అనేది ముక్తి కోసము, భక్తి కడుపు నిండాలి, మనసు కూడా నిండి ఉండాలి, నిర్కల్మషంగా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలని ఈ ధర్మం మనకి ప్రబోధిస్తుంది. అందుకని స్వచ్ఛ జీవితానికి కేవలం భూమి ప్రాంగణం స్వచ్ఛంగా పెట్టుకోవటం మాత్రం మన ధర్మ ఉద్దేశం కాదు. అక్కడి నుంచి మొదలవుతుంది, మనకి స్వచ్ఛ జీవితం వరకు మార్గదర్శనం చేస్తుంది మన ధర్మము. అందుకని ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆ రోజు వాడు కన్యాదానం వాడు చేస్తారు, అది అప్పటి నుంచి ఇప్పుడు కొన్ని ఆనవాయితీ అనమాట. సరే, మన రఘుపతి గారు అన్నయ్య గారు ఇవన్నీ కూడా దేవాలయం ఒక 3 సంవత్సరాల క్రితం రన్నవేట్ చేసి ఈ స్వరూపం తీసుకొచ్చారు. అంతకుముందు బాగా జీర్ణమైనదన్నమాట. వారి స్థితితో ఇదంతా కూడా బాగా శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన వైఖానసంలో కానీ వారు ఇక్కడ
మహర్షులతో ఉన్నారు. ఆశేత హిమాచలంలో మొట్టమొదటిసారిగా ఉన్నది భావనాచలం గుడిలో మహర్షులతో ఉన్నారు. తర్వాత మళ్ళీ మిగతా చోట్ల ఇక్కడ చూసి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు దేవాలయంలో रायामी सोरहिता भरन्त्ये राम राम वहन्त्यायुधः राम धरित्रे भगवद्भवाय नमः राम भगवद्भवाय नमः मंगलम भगवान विष्णु मंगलम मधुसूदनः मंगलम पुंडरीकाक्षो मंगलम गरुडध्वजः స్వయంభూ అండి. దేవాలయం కట్టేటప్పుడు పునాది ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో పలికేసుకుంటే ఎవరికి కుడికన్ను దెబ్బతింటారు చూడండి. కుడికన్ను దెబ్బతింటారు. ఇక ఆయన ఇక్కడి నుంచి నేను కథలను ఇక్కడి నుంచి ఇక్కడే ఉంచాలని ప్రతి చేయాలి అన్నప్పుడు అప్పుడు అట్లాగే పైకి లేపు దేవాలయం కట్టడం జరిగింది. అంతేగాని పక్కకి జరగడానికి లేదు. అందువల్ల ఇక్కడ వాస్తు ప్రకారం మనకు ఆ శంకరుడు స్వామి దగ్గరికి భావనాథ వారి దగ్గరికి అటువైపు ఉన్న గది కన్నా ఇక్కడ ఒక గది ఇస్తున్నాము. ఆ వాస్తుకి కోసం ఆ రోజు నేను మట్టి అందుకని ఈయనకి 2,03,000 కన్ను ఉంది స్వామివారికి. ఇదే కారంచేడి గ్రామం పోయి తగలబడుతుంటే శాంతికేశ్వర స్వామి వేసి చేశారు. అయితే ఇక్కడ మనకు నృసింహ జయంతి రోజున 1432 సంవత్సరాల నుంచి ఒక ఆచారం ఒక నడుస్తుంది. ఉదయం పూట స్వామికి అభిషేకం చేసి దర్శనం లేకుండా మహనివేదన చేసి ఆయన నివేదన చేయి. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం సువేదినే సాయంకాలే స్వయం వ్యక్తం స్తంభోర్ధ కేసరిని సంధ్యాకాలంలో స్వామికి అప్పుడు దర్శనం ఇస్తారు. ఈ స్తంభోత్సవ కాలం ఆయన సంధ్యాకాలం ఇచ్చారు కదా, ఆ టైంలోనే ఈయనకి దర్శనం ఉంటుంది. మిగతా దేవుళ్ళందరికీ దర్శనం ఉంటుంది కానీ నృసింహ జయంతి రోజు భక్తులకి ఎవరికి దర్శనం ఉంటుంది. అప్పుడు ఈయనకి నామకరణం చేసి అప్పుడు అన్నప్రాసన చేస్తారు. అదే మహనిలే అన్నప్రాసన చేసిన తర్వాతే భక్తులు పూజ చేస్తారు. ఇది అనాదిగా ఆనవాయితీగా మరి వస్తున్నది, ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. అది ఆయన శంకర విద్యాలయం చేసి ఇక్కడే పడుకున్నారు. స్వామి నాకు ఇక్కడే పడుకుంటాను. అప్పుడు చిన్నపిల్లలు ఓం వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం సువేదినే సాయంకాలే స్వయం వ్యక్తం మంగళం విష్ణుచక్రాయ సర్వశత్రు వినాశినే జ్వాలమాలా ప్రదీప్తాయ మంగళం శ్రీ సుదర్శన మంగళం వాసుదేవాయ మహావిష్ణుస్వరూపిణే సుదర్శనాంతస్తారాయ నారసింహాయ మంగళం మంగళాశాసనపరేర్మహదాచార్య పూర్వకమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. सर्वदेश दशकाले सव्याज पराक्रमः रामानुजाय दिव्याज्ञा निवासमुज्ज्वलः दिगन्तव्यापिनी भूयात् सायुलोकैकैषिणी श्रीमान् श्रीरङ्ग श्रीमन्पत्रवारुदिनं संवर्धय श्रीमान् श्रीरङ्ग श्रीमन्पत्रवारुदिनं संवर्धय ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. దానికి మంచి భావాలు కలగాలి, మంచి ఆలోచనలు కలగాలి. ఈ మంచి భావానికి ఇక్కడ ఆదర్శంగా క్షీర భావ నారాయణ స్వామి దేవాలయం ఈ 1400 చరిత్రని అక్షర రూపంలో ఉండేది. అంటే ఈ యుగాలుగా వస్తున్న క్షేత్రం కానీ ఈ చరిత్రాత్మకంగా కూడా ఉండే ఈ దీంట్లో ఈ కీర్తి స్తంభాలు ఏమని అడిగాను ఉంటే కొత్తగా ఉంది. 2 స్తంభాలు ఏమని అడిగాము అడిగితే ఒకటి శాస్త్ర ప్రకారం, ఒకటి చరిత్రాత్మకంగా ఒకటి అని చెప్పి ఇక్కడ ఎవరైతే అమరావతిలో ఇక్కడ రాజ్యం చేశారో ఆయన
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారి యొక్క ఉత్సవాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల ముందు కొన్ని సంవత్సరాలు ద్విశతం ఇదన్నీ చేశారు. అక్కడ అమరావతిలో కొన్ని సంవత్సరాలు అయిందని అదన్నీ చేశారు. వారి తరఫున ఈ కీర్తి ధ్వజస్తంభాలు శాస్త్ర ప్రకారంగా ఈ ధ్వజస్తంభము రాజగోపురము గోపుర దర్శనం కోటి పుణ్యం అంటారు. ఈ రథోత్సవానికోసరం కూడా ప్రత్యేకంగా మంచి అంటే నీడతో కూడిన మంచి దీన్ని తయారు చేశారు. లేకపోతే ఎండా వర్షంలో కొంచెం చెక్కలు కొంచెం ఇదైపోతాయి. దానికని చెప్పి మంచిగా దీన్ని కూడా భద్రం చేశారు. నామావశేష మహాబలి వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై ఏకేన చక్రమ పరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ రామేతరేణ వరదాభయపద్మచుండం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షం అలంకృతం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరిత్యజ్యమూలం వటాధస్థితించ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుస్యంది వాచ జనాన్ ధర్మ మార్గే నయన శ్రీ వాళ్ళకి లీవ్ ఇవ్వటం ఇదన్నీ కూడా మొదలుపెట్టారు. ఒక జాగృతి ఒక అవేర్నెస్ పెరిగింది. దానికి ముందైతే వాళ్ళు 2-3 నెలలు సెలవులు దొరకదు అలా ఉండేవాళ్ళు మధ్యకాలంలో. ఇప్పుడు కొంచెం నయంగా ఉన్నది అలా చేస్తున్నారు. అలా ఈ క్షీరం అనేది చాలా ముఖ్యము. జ్ఞాన సంబంధర్ అని ఒక అంటే మనది నమ్మకమే మన ఆధారం. కానీ నమ్మకాన్ని ఆధారంగా విదేశీయులు కొందరు స్వీకరించడం లేదు కనుక రాయిలో ఏమి రాసినారు పుస్తకాల్లో ఏమి రాసినారని చెప్పాల్సినది ఉంటుంది. అలా చూసినప్పుడు ఇక్కడ 1400 సంవత్సరం ఇతిహాసాన్ని ఇంకా భద్రంగా వీళ్ళు చెప్పడం శిలాలేఖాలన్నీ కూడా మన కోనవారు ఇక్కడ చూపించారు. ఈ గుడి ఇంకా కొంచెం కిందటికి అంటే పాతాళేశ్వరుడు అలా కొంచెం అవుతున్న స్థితిలో దీన్ని పైకి తీసి ఇంకా ఏమి మార్పు చేర్పు చేయకుండా ఆర్కియాలజీ ఎపిగ్రఫీ ఇవన్నీ చెప్తారు కదా అలా దీనికి అదే విధంగా మంచిగా పెట్టి ఆ పురాతన వైభవం తగ్గకుండా కానీ భద్రత భవ్యం దానికోసం కొన్ని సౌకర్యాలన్నీ చేసి ఈ పూజా సామాగ్రిలన్నీ పెట్టుకునేదానికి కూడా విడిగా రూమ్ లాగా చేసి దానంతా కూడా వీళ్ళు చేసి ఈ సన్నిధిని ఏమేమి ఉందో అంతా స్పష్టాక్షరంతో రాసి వచ్చే భక్తుల కోసము ఏ సన్నిధి దర్శనం చేసుకుంటామో ఆ వివరాలన్నీ కూడా రాసి ఇక్కడ ఈ గ్రహదోష నివృత్తి కోసము ఏదైతే ఈ మీన చాప చిహ్నాలు ఉన్నాయో దాన్ని కూడా చూపించారు. ఇలా కంచిలో మన వరదరాజస్వామి గుళ్ళో వెండి బల్లి బంగారు బల్లి ఎలా ఉంటాయి అలా ఇక్కడ కూడా శాపదోష నివృత్తి కోసము. తర్వాత ఇక్కడ శాపము అనుగ్రహం అనేది మన హిందూ ధర్మంలో ఒక ముఖ్య విషయం. మంచి పనులు చేస్తే మనకి అనుగ్రహం వస్తుంది. ఏదో పొరపాటు ప్రమాదం అవుతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా అనుగ్రహం అనేది మనం ఎన్నో పురాణాల్లో చూస్తుంటాం. అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అనుగ్రహం చేత అనేక వరాల్ని మనం పొంది దుర్భిక్షం లేకుండా పేదరికం లేకుండా విరోధాలు వైషమ్యాలు లేకుండా వికల్పాలు లేకుండా మంచి సంకల్పంతో మనం పురోగతి పొందేది అనే అనుగ్రహ శక్తిని గురించి మనం అనేక పురాణాల్లో వింటున్నాం. అప్పుడప్పుడు మధ్యలో ఈ శాపాల గురించి కూడా మనం వింటున్నాం. అంటే ఎక్కువ అనుగ్రహమే సకారాత్మకమైన ధర్మమే మనది, పాజిటివ్ రిలిజన్ మనది. అందరికీ మంచిదే మాట్లాడాలని వేదం చెప్తుంది. నా శ్రీలంకీర్తయేత్ అని చెప్పి
చెడుగా మాట్లాడకూడదు, విరోధంగా మాట్లాడకూడదు. ఇది లేదు, ఇది కాదు, ఇది రాదు, ఇలాంటివన్నీ చెప్పకూడదు. చేయటానికి చూడాలి. మంచి పని అయితే దాంట్లో మనం దూరంగా ఉండకుండా ఏదో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి అనేదాన్ని మన ధర్మం మనకి నేర్పిస్తుంది. అందుకే ఈ ధర్మంలో చలివేంద్రాలు, ఇంకా అన్నదాన సత్రాలు, ఇంకా అనేక ధర్మాలు అన్నీ చేశారు. ఈ వేసవి కాలంలో నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం, విసర్గన్న ఇవ్వటం, ఇదంతా చేసి ఆతపత్రం ఇవన్నీ ఇవ్వటం, ఇదంతా మన ధర్మంలో చెప్పారు. ప్రపా అని పేరు, చలివేంద్రానికి ప్రపా అని పేరు. అలా ఈ ధర్మం అనేది ముక్తి కోసము, భక్తి కడుపు నిండాలి, మనసు కూడా నిండి ఉండాలి, నిర్కల్మషంగా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలని ఈ ధర్మం మనకి ప్రబోధిస్తుంది. అందుకని స్వచ్ఛ జీవితానికి కేవలం భూమి ఈ ప్రాంగణం స్వచ్ఛంగా పెట్టుకోవటం మాత్రం మన ధర్మ ఉద్దేశం కాదు. అక్కడి నుంచి మొదలవుతుంది. మనకి స్వచ్ఛ జీవితం వరకు మార్గదర్శనం చేస్తుంది మన ధర్మము. అందుకని ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మాన్ని మనం ఆచరించాలి, ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. దానికి మంచి భావాలు కలగాలి, మంచి ఆలోచనలు కలగాలి. ఈ మంచి భావానికి ఇక్కడ ఆదర్శంగా క్షీర భావ నారాయణ స్వామి దేవాలయం ఈ 1400 చరిత్రని అక్షర రూపంలో ఉండేది. అంటే యుగాలుగా వస్తున్న క్షేత్రం, కానీ ఈ చరిత్రాత్మకంగా కూడా ఉండే ఈ దీంట్లో ఈ కీర్తి స్తంభాలు ఏమని అడిగాను అంటే కొత్తగా ఉంది. 2 స్తంభాలు ఏమని అడిగాము. అడిగితే ఒకటి శాస్త్ర ప్రకారం, ఒకటి చరిత్రాత్మకంగా ఒకటి అని చెప్పి ఇక్కడ ఎవరైతే అమరావతిలో ఇక్కడ రాజ్యం చేశారో ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, వారి యొక్క ఉత్సవాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని సంవత్సరాలు 2 ఇదన్నీ చేశారు. అక్కడ అమరావతిలో కొన్ని సంవత్సరాలు అయిందని అదన్నీ చేశారు. వారి తరఫున ఈ కీర్తి ధ్వజస్తంభాలు, శాస్త్ర ప్రకారంగా ఈ ధ్వజస్తంభము, రాజగోపురము, గోపుర దర్శనం కోటి పుణ్యం అంటారు. ఈ రథోత్సవాని కోసం కూడా ప్రత్యేకంగా మంచి, అంటే నీడతో కూడిన మంచి దీన్ని తయారు చేశారు. లేకపోతే ఎండా వర్షంలో కొంచెం చెక్కలు కొంచెం ఇదైపోతాయి. దానికని చెప్పి మంచిగా దీన్ని కూడా భద్రం చేశారు. అదే రథం ఉంటుంది, అదే రథానికి మంటపం నూతనంగా రథం కూడా నిర్మించడం అయింది. అలా జగన్నాథ్ పురిలో రథోత్సవం అనేది చాలా విశేషము. ఇదన్నీ ఈ సేవలన్నీ జరగటానికి స్థిర ఆదాయం కోసము ఇక్కడ బ్యాంకు కోసం నూతన భవనం చేసి 2 లక్షల రూపాయలు రావటానికి, నెలకి 2 లక్షల రూపాయలు రావటానికి, అంటే 24 లక్షల రూపాయలు సంవత్సరానికి చతుర్వింశతి అక్షర గాయత్రి 24 లక్షలు రావటానికి మన కోనవారు ఏర్పాటు చేశారు. అలా అందరూ ప్రజలందరూ కూడా కలుసుకుని, అంటే అన్నీ కావాలి కదా, ప్రజలు కావాలి, నేతలు కావాలి, నేత చేతనే బట్టలు వస్తాయి. అందుకని అందరూ కూడా కలుసుకుని సంఘే శక్తి కలవ యుగే అని చెప్పి ఈ పౌర ప్రజలందరూ కూడా ఈ భావపురిలో ఇలాంటి ఉత్సాహంతో, శ్రద్ధతో పురాతనమైన గుడిని ఇంత శుభ్రంగా, ఇంత అందంగా, ఇంత దృఢంగా మంచిగా ఈ జీర్ణోద్ధారణ కార్యక్రమం చేయటం అనేది గొప్ప విషయము. కొత్త గుడి కట్టేది వేరు, పాత గుళ్ళని మనం ఇంత బాగు చేయటం అనేది చాలా విశేషము. మనం దర్శనం చేసినప్పుడు ఈ గుడి చరిత్ర అంతా చెప్పారు. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పి దానికి ఆదర్శమైన ఈ గుడిగా దీని యొక్క చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రేమతో, అలాంటి స్నేహంతో భక్తులందరూ కూడా, భక్తులు ఆస్తికులు అనే ఒక ఐకమత్యంతో ఉండి మనం ఏ రూపాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ విగ్రహాన్ని మనం పూజలు చేసుకున్నా ఆస్తిక్యం, వేదం, శాస్త్రం, పురాణం అనే ఒక దృష్టితో వాళ్ళందరూ కూడా కలిసి ఉండి ఈ క్షీర భావనారాయణ స్వామి అనుగ్రహంతో రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి
అలా సామ్రాజ్యదాయిని అలాంటి రాజ్యలక్ష్మి అనుగ్రహంతో ఇక్కడ రావటం, ఇక్కడ మాకు ఇంకొక సంతోషమైన విషయము, ఇక్కడ మన స్వామివారు కంచి స్వామివారు వచ్చి ఈ ఊర్లో బస చేసి చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ, మన తీర్థ ప్రసాదాలు వినియోగించడం, ఇక్కడే వచ్చి ఈ గుడిలో ఒక రాత్రి పూట బస చేయటం, నిద్ర చేయటం అనేదంతా కూడా ఇప్పుడు విని చాలా సంతోషమైనది. అలా స్వామివారు వచ్చిన చోటుకి మళ్ళా ఇక్కడికి రావటం అనేది మా మనసులో కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకని మీరందరూ కూడా అలా గురు భక్తితో, ఈశ్వర భక్తితో ఈ సమస్త పరివారం చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు, తర్వాత తాయారు, ఒక గ్రామానికి సంబంధించిన కొండపాటూరు గ్రామానికి చరిత్రకు సంబంధించిన తాయారు సన్నిధి, ఇంకా రంగనాథ స్వామి, వికనసాచార్య, ఆండాడు నరసింహస్వామి, ఇట్లా అన్నీ కూడా అన్నీ చూపించారు. గోదాదేవి ఇవన్నీ కూడా భాష్యకారులు అన్నీ చూపించారు. ఇలా మొత్తానికి ఒక ఆస్తిక్యం అనేది మన భక్తుల మధ్యలో పెరిగి మీరందరూ కూడా అప్పుడప్పుడు విశేష కార్యక్రమాలు చేసుకున్నా ప్రతినిత్యము మీరు దీపం వెలిగించి బొట్టు పెట్టుకుని ఇంటి ముందు ముగ్గులన్నీ వేసి మీరు ఇష్టదైవత నామ జపం చేసుకుని మీరందరూ కూడా తులసి పూజ చేసి అందరికీ కూడా మంచిది కలగాలని క్షీర భావనారాయణ స్వామిని కోరుకుంటున్నాము. శ్రీభద్రమారమణ గోవింద గోవింద. అక్కడికి అన్ని గుళ్ళల్లో కూడా మంచి లౌకిక దీపాలు, ఈ సీరియల్ లైట్స్ అన్నీ వేసి చిన్న గుళ్ళు పెద్ద గుళ్ళు అన్నింటిలో కూడా దీపాలంకరణ చేస్తున్నారు. అలా ప్రమిదల ద్వారా ఈ దీపం కూడా పెట్టి అందరూ ఈ కార్తీక మాస దీపోత్సవాన్ని చేసుకోవాలి. దీపోత్సవం అనేది అందరికీ సుఖశాంతి కలిగిస్తుంది. మనుష్యుడి మాత్రమే కాదు, క్రిమి కీటాదులకు కూడా సద్గతిని అందించేది దీప ప్రజ్వలనం. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి నిత్యం శ్వపచాహి విప్రాః ఉత్సవే తవ దీపస్య దీప్యమానే విభావసం గుగ్గులం ప్రక్షిపామ్యత్ర వృతో భవ మహాబలి అని చెప్పి అందరికీ కూడా సద్గతి, అందరికీ మంచి సౌభాగ్యాన్ని కలిగించేది ఈ దీపోత్సవము. అలా ఆంధ్రదేశం యావత్తు ఆంధ్రదేశంలో మీరు గుడిలో చేస్తున్నారు. సామూహికంగా కూడా దీపోత్సవాన్ని మీరు బాగా ఆచరిస్తున్నారు. ఈ పురాతనమైన క్షీర భావనారాయణ స్వామికి మేము ఇప్పుడు దర్శనం కోసం వచ్చినాము. మన కంచి స్వామి వారు చాలా సంవత్సరాల క్రితం ఈ ఊరిలో బస చేసి ఈ గుళ్ళోనే ఒక రాత్రి పూట వారు శయనం చేయటం అయింది. అందుకని ఆ స్ఫూర్తి కూడా, ఆ ప్రేరణ, ఆ భావం కూడా మాలో ఈరోజు సంతోషం కలిగించింది. అలా ఈ బాపట్ల భావపురి ప్రజలందరూ కూడా ఈరోజు ఇలా గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి జీర్ణోద్ధారణ కుంభాభిషేకాన్ని అందంగా ఆనందంగా జరుపుకున్నారు. అలా జీర్ణోద్ధారణ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గుడికి జరిగి ధూపదీప నైవేద్యాలు జరిగి తద్వారా ప్రజలందరికీ కూడా సుభిక్షము, శాంతి, ఆరోగ్యం కలగటానికి క్షీరభావనారాయణ స్వామిని ప్రార్థిస్తున్నారు. హర శంకర, జయ శంకర. గుంటూరులో కంచిమఠం తరఫున 70 కోట్లు ఈ బడ్జెట్లో ఇదివరకే ఉన్న శంకర కంటి ఆసుపత్రిలో ఒక నూతన భవనం ఉద్ఘాటన ఉంటుంది. దానికి రాజ్యం యొక్క ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి దాంట్లో కలుసుకుంటున్నారు. 9వ తారీఖు ఆ శంకర కంటి ఆసుపత్రి గుంటూరు యొక్క నూతన అనుబంధ భవనం అది లోకార్పణ కార్యక్రమం జరుగుతుంది.
అందరు పట్టరు స్వామి